యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి వచనం నుండి 30వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు యేసు నాకు ఎన్నోసార్లు మనం ఈ వచనాలు గురించిన వాక్య భాగాన్ని మనం విన్నాం, అనేక మంది ద్వారా కూడా మనం వింటూ వస్తాం. కానీ ప్రభుని ఆరాధించక మునుపు మరింత నూతనమైన విధానంలో ప్రభుని మనం ఆరాధించడానికి ఈ అవకాశాన్ని మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం పొందుకుందాం. అయితే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఊరి పేరు ఏంటి అంటే సుకార్. ఆ ఊరి పేరేంటి? సుకార్ అనే ఊరు. ఆ ఊరి దగ్గరికి వచ్చినాక ప్రభు అలసి ఉన్నవాడి వలె ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఎలా అలసి ఉన్నవాడు ఎలా అయితే కూర్చుంటాడో ఆయన అలాగే కూర్చుంటే ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి అనే వచనాన్ని మనం చూసాం. అయితే ఆ ఊరిలోకే వెళ్ళారు. వీళ్ళందరూ యూదులైనప్పటికీ కూడా ఆ రోజు ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తప్పలేదు, వాళ్ళు అక్కడ ఆహారం కొనడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు సమరయ స్త్రీకి విలువైన సువార్తను చెప్పాడు. అది చెప్తూ ఉన్నప్పుడు ఆమె జీవితంలో కార్యం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఇక్కడ ఇద్దరు ఊరికి వెళ్ళారు. ఎవరెవరు? ఒకళ్ళు శిష్యులు ఊరికి వెళ్ళారు, ఇంకొకటి సమరయ స్త్రీ కూడా ఆ ఊరిలోనికి వెళ్ళింది అని మనం చదివాం. ఇక్కడ ఈ యోహాను సువార్తలో ఈ 4వ అధ్యాయంలో శిష్యులు వెళ్ళినప్పుడు ఏం తీసుకురాగలిగారు అని అంటే కేవలం రొట్టెలు మాత్రమే తీసుకురాగలిగారు. కానీ సమరయ స్త్రీ ఎవరిని తీసుకురాగలిగింది అని అంటే అనేక మంది మనుషులను దేవుని కొరకు తీసుకురాగలిగింది. ఎంతగా తీసుకురాగలిగింది అని అంటే ఈయన నిజముగా లోకరక్షకుడు అనేంతగా అనేకులను తీసుకురా. చూడండి, ఇక్కడ శిష్యులేమో 12 మంది వెళ్ళారు. శిష్యులు 12 మంది వెళ్ళారు, 12 రొట్టెలు తెచ్చారు. అయితే సమరయ స్త్రీ ఒక్కమే వెళ్ళింది, ఊర్లో ఉన్న మనుషులందరినీ తీసుకొని వచ్చింది. ఈ ఆలోచన మనకి అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాలని మన ముందు పెడుతున్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచన మనం ఈరోజు ఆలోచించడానికి ప్రభు సన్నిధికి వచ్చాం. చూడండి, సమరయ స్త్రీ అనే మాట మనకు వెంటనే ఆమె పాపి అని, ఆమె జీవితం బాలేదని, ఆమె యూదురాలు కాదని, ఇంకా చెప్పాలంటే దేవుని గురించిన సరైన అవగాహన లేని వ్యక్తి అని అన్నీ మనకి ఆ పేరులో కనిపించేస్తాయి. సమరయ స్త్రీ అని చెప్పగానే ఏమేం కనిపిస్తున్నాయి? ఆమెకు రక్షణ లేదని తెలిసిపోతుంది, ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారని తెలిసిపోతుంది, ఇంకా ఆమె యూదురాలు కాదు, ఇవన్నీ తెలిసిపోతున్నాయి. సమరయ స్త్రీ, ఈ సమరయ స్త్రీ అనే మాట అనగానే మనకి ఇవన్నీ కళ్ళ ముందు కనిపించేస్తాయి. కానీ అలాంటి ఆమె ఊర్లోకి వెళ్ళి అనేకులు రక్షించింది. ఇక్కడ శిష్యులు, పేర్లు అక్కర్లేదు, పేర్లు చెప్పకపోయినా సరే శిష్యులు అనగానే ఎవరు? శిష్యులు అనగానే దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు, అత్యంత గొప్ప వ్యక్తులు, అపోస్తలులు, దేవునితో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని రాజ్య పరిపాలన చేసే గొప్ప వ్యక్తులు, యేసుక్రీస్తుతో సమానమైన ఆ సహవాసం కలిగిన వారు, ఇవన్నీ కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, మీకు ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే సమరయ స్త్రీ అనగానే ఆమె చేసిన పాపాలు, ఆమె జీవితము, ఆమె యూదురాలు కానిస్తనము, ఇక అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. శిష్యులు అనగానే వాళ్ళ గొప్పతనము, వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క శక్తి, లేకపోతే వాళ్ళకున్న ఆత్మీయ అనుభవాలు,
వాళ్ళ అపోస్తులత్వము ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ విచిత్రం ఏంటి అంటే, ఈ పాపి అనబడే మన పేరు వినగానే పాపము గుర్తొచ్చే సమరయ స్త్రీ ఏమో అనేకులను, ఊరి వారందరినీ రక్షించింది. పేరు వినగానే, శిష్యులు అనే పదం వినగానే వాళ్ళ సహవాసం ఇవన్నీ గుర్తొచ్చిస్తాయి. అలాంటి వాళ్ళేమో రొట్టెలు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఈ ప్రస్తుత దినాల్లో జరుగుతున్నదే మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మన విశ్వాసులు, పాపులు అనే పదాలతో మనం ఈరోజు ఈ విషయాన్ని మనం మాట్లాడదాం. విశ్వాసి అనే వ్యక్తుల్ని మన శిష్యులతో పోలిస్తే వీళ్ళు ఎంతో పరిశుద్ధులు, ఎంతో గొప్పవారు. ఎలాంటి వారు? ఈనాటి విశ్వాసులు లాంటి వారే. ఈరోజు మనం కూడా ఎంతో పరిశుద్ధులం, ఎంతో గొప్పవారం. వాక్యం తెలుసు, మనకి ప్రార్థన తెలుసు, పాటలు ఎలా పాడాలో తెలుసు. వీటన్నిటిలో మనం ప్రావీణ్యం చెందేసాం. ఎంతగా ప్రావీణ్యం చెందామనంటే, కళ్ళు మూసుకొని మన పిల్లలు, మనందరం కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తి గురించి ఏ అధ్యాయంలో ఉంటుంది అనేంతగా మనం చెప్పగలిగేంతగా మనం మారిపోయాం. కానీ మన వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అంటే రొట్టెలు, క్షయమైన రొట్టెలు. కానీ ఒక పాపి, సమరయ స్త్రీ అనబడే ఒక పాపి, సమరయ స్త్రీ అనబడే కేవలం ఏమీ తెలియని స్త్రీ, ఆమె వల్ల జరిగిన ప్రతిఫలం ఏంటి అని అంటే అనేకుల రక్షణ. ఈ ఆలోచన ఎంత అద్భుతమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మన జీవితాలను ప్రేరేపించడానికి ఆయన ఈ వచనాల గుండా మనం తీసుకెళ్తున్నాడో ఆలోచించండి. ఈరోజు విశ్వాసివి అవ్వకుండా ఉండడం కాదు కానీ దేవుని ఉద్దేశం, విశ్వాసివైనప్పటికీ కూడా నీ జీవితంలో నీవు బ్రతుకున్నంత కాలము కూడా నీవు అనుసరించాల్సింది, నీవు ఉండవలసిన విధానం ఎలా ఉండాలి అని అంటే, పాపిగా మారుతున్న పాపిగానే నువ్వు ప్రతిరోజు ఉండాలి. సమరయ స్త్రీ ఎవరు? మారుతున్న పాపి. ఆమె మారుతూ ఉంది. అందుకే చూడండి, వీళ్ళేమో యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళారు, ఆమెమో కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ రెండు రకాల ఆలోచనలు మనకు కనిపిస్తాయి. ఒకలేమో యేసుక్రీస్తుని కూర్చోబెట్టేశారు, రా ప్రభు మాతో పాటు రా, మనందరం కలిసి తిందాం అనేది లేదు. వీళ్ళు సొంత పెత్తనం అనమాట. వీళ్ళు ఏం చేశారు, ప్రభు నువ్వు కూర్చో, నువ్వు ఈ బావి దగ్గర కూర్చో, ఎవరైనా ఉన్నారా ఆయనతో పాటు? ఆలోచిద్దాం, కొంచెం మనకు అర్థం అవడానికి ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే ఉంటాడు, మనం ఆయన పక్కన ఒక ఇద్దరు ఉందాం అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారా? లేదు. పొలోమని గొర్రెల మందలాగా 12 మంది వెళ్ళిపోయారు. ఏంటంటే సరదా అంతే. 12 మంది, ఇప్పుడు 12 మందికి భోజనం తేవడానికి ఎంతమంది అయితే సరిపోద్ది? ఒక్కడు. గట్టిగా చెప్పాలంటే 12 మంది క్యారేజ్ ఒకడు మొయ్యలేడా? ఈజీగా మోసుకురావచ్చు. కానీ వీళ్ళు పరమానందే శిష్యుల్లో ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలుసా? వాళ్ళు ఒక్క సూది తీసుకురమ్మంటే మొత్తం 12 మంది వెళ్ళిపోతారు. 12 మంది వెళ్ళిపోయి, అరే ఒక్క సూది 12 మంది ఎలా తీసుకొస్తామని చెప్పి ఆ సూదిని, స్టోరీయే, ఇది జరిగిందో లేదు మనకు తెలీదు, ఆ సూదిని పెద్ద తాడి ముద్దుకి గుచ్చి ఆ తాడి ముద్దు 12 మంది భుజాన్ని వేసుకొని వస్తారు. సేమ్ డిట్టో ఉంటారు వీళ్ళు కూడా. రొట్టెలు 12 మందికి, పోని కనీసం 6 వెళ్ళారా? కాదు, 12 మంది పొలోమని వెళ్ళిపోయారు. మొత్తం మందలాగా వెళ్ళిపోయారు. ఏం తెచ్చారు? రొట్టెలు తెచ్చారు. బైబిల్లో రొట్టెలకున్న ఆలోచన, బైబిల్ రొట్టెలని గురించిన ఆధ్యాత్మికంగా మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, క్షయమైనవి అని నేర్పిస్తుంది. అంటే ఇంతమంది పరిశుద్ధులు వెళ్ళి, ఇంతమంది అపోస్తలు వెళ్ళి, ఇంతమంది గనులైన వారు, ఆత్మీయులు వెళ్ళి, విశ్వాసంలో గొప్ప వాళ్ళు వెళ్ళి ఏం తెచ్చారు? క్షయమైన రొట్టెలు తెచ్చారు. అయితే ఒక మారుతున్న పాపి అయిన సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఆమె ఏం తీసుకొచ్చింది? ఆమె అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఒకే ఆలోచన, ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే, నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, శిష్యుడిగా ఉండడం కంటే, అంటే శిష్యుడిగా ఉండడం అంటే నా ఆలోచన శిష్యుడిగా మారుద్దని కాదు, నీ అనుభవం ఎలా ఉండాలి అని అంటే, ఈ వచనాల గుండా మనం వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీ అనుభవం గుండా నువ్వు వెళ్ళాలి. ప్రభువుకి ఏం కావాలి అనేది నీ ఆలోచనలో ఉండాలి. నువ్వు ఎలా వెళ్తే, నువ్వు ఎలాంటి ఆలోచన విధానంతో ఉంటే అనేకులు రక్షించగలవు.
వీళ్ళు మొదటి నుంచి కూడా ఎలా వెళ్ళారంటే రొట్టెలకే, వీళ్ళ ఆలోచన అంతా రొట్టెల మీదే ఉంది. వీరి ఆలోచన అంతా కూడా భౌతికమైన ఆలోచనల మీదే ఉంది. కానీ సమరయ స్త్రీ ఆలోచన, అరే ఈయన నాకు ఎంతసేపు వాక్యం చెప్పాడు, రొట్టె తీసుకొద్దామని వెళ్ళలేదు. ఆమె ఎవరిని తీసుకొస్తాకెళ్ళింది చూడండి. అంటే యేసుక్రీస్తు దగ్గర, యేసుక్రీస్తుని గురించిన భక్తి మనకి ఎక్కువైతే మనలో పుట్టాల్సింది భౌతికమైన ఆలోచనలు కాదు కానీ ఆధ్యాత్మికమైన ఆలోచన. అంటే ఇప్పుడు నీలో భక్తి పెరిగే కొద్దీ శిష్యులకి దేవుడి మీద భక్తి ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు అంటే ఎనలేని అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం ఏం తీసుకొస్తాక వాళ్ళు ప్రేరేపించింది? రొట్టెలు తీసుకొస్తాక ప్రేరేపించింది. సమరయ స్త్రీ కూడా అప్పుడే మారింది. ఇంకా మారుతుంది ఆవిడ. ఇంకా ఆవిడకి పూర్తి వాక్యం దేవుడు చెప్పాడా? బాప్తిసం గురించిన అవగాహన వచ్చిందా? ఆమె పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందా? ఇవేవి జరగలే. కానీ ఆమె ఎంతమందిని తీసుకొచ్చింది? రొట్టెలు తీసుకొచ్చిందా? అనేకులైన మనుషుల్ని తీసుకొచ్చింది. అంటే ఈ అనుభవం కూడా నువ్వు ఆలోచిస్తే యేసుక్రీస్తు మీద నీకున్న భక్తి నిన్ను ఎలా ప్రేరేపించాలని అంటే రొట్టెలకు తెచ్చేటట్టుగా రొట్టెలు తినకపోతే ఎలా బతుకుతారని అంటే యేసుక్రీస్తు తన సువార్త ప్రారంభించినప్పటి నుంచి ఆ రొట్టెలకి ఆయనకి పెద్ద శత్రుత్వం ఉన్నట్టే కనిపిస్తాడు. ఆయన ఏమన్నాడు అని అంటే మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు అంటాడు. ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోతాడు. కానీ అంతమంది వచ్చారు, వీళ్ళకి రొట్టెలు ఎలాగానే ఆలోచించడు. ఎందుకంటే అవన్నీ ఆయన వెనకాల నడుచుకుంటూ వస్తాయి. అది ఆయనకు తెలుసు. అవన్నీ ఆయన వెనకాల నడుచుకుంటూ వస్తాయి. ఆయన వీటి గురించి ఆలోచించాలన్న ఆ యొక్క థాట్ ఆయనకి లేదు. కానీ శిష్యులకి ఎప్పుడు అదే ఉంది. ఎప్పుడు అదే ఉంది. ప్రభు వాళ్ళకి ఈ రొట్టెలు ఆ రోజు అరణ్యంలో కూర్చున్నప్పుడు వీళ్ళందరికీ రొట్టెలు ఎలా పెడతారు అని ప్రభు అడిగాడా? భోజనం పెట్టేసేయండి అన్నాడు. ఏమన్నాడు? డైరెక్ట్. అంటే ప్రభుకి ముందు వెనక ఆయన ఆలోచించడం అంటే ఆయన కన్నా బాగా ముందు వెనక ఆలోచించేవాడు ఎవడు లేడు. అలాంటి వ్యక్తి ఏమన్నాడు? జనాలు కూర్చోబెట్టేసి భోజనం పెట్టేసి పంపించేయండి అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? మామూలుగా అయితే మనం కూడా ఆయనే అన్నాడు కాబట్టి, అంత పెద్ద ఆయనే, అంత పరిశుద్ధ దేవుడే అన్నాడంటే మళ్ళీ మన సొంత ఆలోచన ఎందుకని చెప్పి కూర్చోబెట్టాలి. కానీ ఏమన్నా తెలుసా? రొట్టెలు లేవు అన్నారు. అంటే శిష్యుల ఆలోచన ఎప్పటికప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే భౌతికమైంది. అంటే రొట్టెలు అన్నట్టుగానే వాళ్ళ ఆలోచన ఉంది. ఒకసారి యేసుక్రీస్తు నడుచుకుంటూ దారి మార్గంలో వెళ్తూ మార్క్స్ వార్తలో ఉంటుంది. ఆ వచనం మీకు అవసరం, ఇప్పుడు మీరు తీయవసరం లేదు. ఆ రోజు కూడా ఏమన్నాడంటే, ఇదిగో పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటే మళ్ళా ఇదిగో మన దగ్గర రొట్టెలు లేవని దేవుడు అందుకే మనకి డైలాగ్ వేసాడు అంటున్నారు. అంటే చూడండి, వీళ్ళు కనెక్ట్ చేసుకునేది, వీళ్ళు ఆలోచించేది, వీళ్ళు తెచ్చేది ఇవన్నీ ఏమవుతున్నాయి? రొట్టెలు. మీకు అర్థమవుతుందా? ఇంత పరిశుద్ధులైన వ్యక్తులు, ఇంత గొప్ప అద్భుతమైన జనాంగం, 12 మంది శిష్యులు అంటే ఏమనుకున్నారు? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే భూమిని తలకిందులు చేసేంత శక్తివంతులు వాళ్ళు. వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాడతాయి. ఏమంటారు తెలుసా? ఒకసారి దారిలో వెళ్తూ ఉంటే యేసుక్రీస్తుని ఎవడో ఒక మాట అంటాడు. ఏమంటారు తెలుసా? ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళని దహించేయమంటావా అని అడిగారు. అంటే చూడండి, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనంటే విపరీతం, అసలు చెప్పలేనంత, ఊహకు మించినంత గొప్ప. వాస్తవమే, వాళ్ళకి ఆ శక్తి ఉంది, వాళ్ళంత గనులే. ఇప్పుడేదో మన వాక్యంలో వాళ్ళని మనం వేరొక లేయర్లో చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తక్కువైన వాళ్ళని నేను అనట్లేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. యేసుక్రీస్తు పిలుచుకున్నాడంటే ఆయన పిలిచిన వాడి కంటే భూమి మీద గొప్పవాడు ఎవడు కూడా లేడు. యేసుక్రీస్తు ఒక వ్యక్తిని పిలిచాడంటే వాడు చిన్నోడైనా, వాడు పెద్దోడైనా, వాడు ముసలోడైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు ఒక వ్యక్తిని పిలిచాడంటే వానికంటే భూమి మీద మరి ఎవడు గొప్పవాడు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది సేవకుడి విషయంలో కానీ, రక్షించబడిన వ్యక్తి విషయంలో కానీ, మరి ఎవరినైనా సరే యేసుక్రీస్తు పిలిచాడా వాడు చాలా గొప్పవాడు. అయితే అంత గొప్ప వాళ్ళకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయనంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నాయి? రొట్టెలు అంటే భౌతికమైనవి. కానీ యేసుక్రీస్తు ప్రేమ లేదా అంటే చెప్పలేనంత ప్రేమ. యేసుక్రీస్తు కోసం ఎంత ప్రేమించేవాళ్ళనంటే చావనైనా చేస్తాం కానీ నిన్ను విడిచిపెట్టమనేంత ప్రేమ. కానీ సమరయ స్త్రీ ఏం చేసింది అంటే ఊరిలోనికి వెళ్ళింది. వీళ్ళు ఊరిలోకి వెళ్ళారు, 12 మంది వెళ్ళారు, ప్రయోజనం లేకుండా వెనక్కి వచ్చారు. ఈమె ఒక్క వెళ్ళింది, అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది.
ఈ ఆలోచన మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు లాగా మొదట యేసుక్రీస్తుని, శిష్యుల్ని, సమరస్త్రీని, ఈ ముగ్గురిని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తుకి ఎప్పుడు రొట్టెల మీద ధ్యాస లేదు. యేసుక్రీస్తుకి ఎప్పుడు రొట్టెల మీద ధ్యాస లేదు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే, వీళ్ళని ఆహారం కొనడానికి వీళ్ళు యేసుక్రీస్తు పంపించలేదు. ఏం చేయలేదు? వీళ్ళని రొట్టెలు తీసుకురమ్మని యేసుక్రీస్తు పంపించలేదు. ఎందుకు నేను ఆ మాట అంత ధైర్యంగా చెప్పగలనంటే, యేసుక్రీస్తు ప్లాన్డ్గా వచ్చాడు. ఏంటి ఆ ప్లాన్ అని అంటే, ఆ సమరయ స్త్రీకి సువార్త చెప్పాలి, నేను అక్కడ ఆగాలి. అందుకే ఆగాడు ఆయన. ఎలా ఆగాడు? యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి ఎదురు కూర్చున్నాడు. అంటే ఏదో అలసిపోయిన వాళ్ళ కూర్చున్నాడు, కానీ ఆయన అలసి పోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆకలిగా ఉంటున్నాను అని ఎప్పుడు చెప్పలేదు. నాకు ఆహారం తీసుకురండి అని ఎప్పుడు ఆయన అనలేదు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఆయన పునరుద్ధారణై తిరిగి లేచిన రోజున ఏమైందని అంటే, వాళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళందరూ చేపలు పడతాకి వెళ్తే ఎన్ని చేపలు పడినాయి తెలుసా? 153 రకాల చేపలు పడినాయి. అయితే 153 రకాల చేపలు తీసుకొచ్చేసరికి ఇక్కడ పొయ్యి మీద, అదే ఇక్కడ కట్టెల దగ్గర చేపలు రొట్టెలు ఆయనే పెట్టుంచాడు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా నాకు ఇది తీసుకురండి, దీనికోసం ఆలోచన ఉంది అని ఆయన ఎప్పుడు అనట్లేదు. యేసుక్రీస్తు ఇక్కడ మీరు ముగ్గురు గురించి ఆలోచిద్దాం. మొదటి యేసుక్రీస్తు గురించి ఆలోచించేద్దాం. ఒక్క మాటలో మనం తేల్చేయచ్చు, ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి భౌతికమైన వాటితో ఆయనకి ఎప్పుడు సంతోషం ఉండదు. నువ్వు యేసుక్రీస్తుకి ఎన్ని రొట్టెలు తెచ్చావు అని ఎప్పుడు ఆయన ఆలోచించడు. ఎన్ని చేపలు తీసుకొచ్చావు అని ఎప్పుడు ఆయన ఆలోచించడు. మన భౌతికమైన ఆలోచన కూడా మనం ఆలోచిస్తే, ఈ దేవునికి నువ్వు ఎంత కానుకలు ఇచ్చావు అనేది ఎప్పుడు ప్రభు లెక్క పెట్టుకోడు. నువ్వు ఎన్ని చేపలు తీసుకొచ్చావు అనేది ప్రభుకి యొక్క ఉద్దేశం కాదు. ఏంటి ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం? నువ్వు తేకముందే, మీకు అర్థమవుతుందా? ఆ యొక్క ఆ సముద్రం పేరేంటి? గలిలయ తీరం అనుకుంటా. ఆ గలిలయ సముద్రంలో వాళ్ళు 153 చేపలు లాక్కొస్తున్నప్పుడే ఆల్రెడీ ఇక్కడ చేపలు పెట్టి ఉంచాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఆ ఆలోచనకు అర్థం ఏంటి అంటే, నువ్వు ప్రభుకి భౌతికమైనవి ఆయనకు నువ్వు తెచ్చే ముందే ఆయనే దానికంటే 2 ఆశీర్వాదకరంగా దేవుడు అన్నిటిని ఆయన సిద్ధపరచుకోగలడు, మన కొరకు కూడా సిద్ధపరచగలడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏంటి అంటే, ఎప్పుడు కూడా రొట్టెల గురించిన ఆలోచన ఆయనకి లేదు. గమనించు, యేసుక్రీస్తు మార్గంలోనికి వచ్చావు, చాలా రోజులు అవుతుంది. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని తెలుసుకున్నావు, చాలా మంచిది. కానీ నువ్వు ఇంకా ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ఆయనతో నడుస్తున్న శిష్యులు గుర్తించలేకపోయారు, కానీ సమరయ స్త్రీ గుర్తించింది. ఆమె ఎందుకు గుర్తించిందో కూడా ఆలోచిద్దాం. యేసుక్రీస్తుతో నువ్వు ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నావు అన్న దాన్ని బట్టి కాదు నువ్వు గుర్తించాల్సింది. నువ్వు ఆగితే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆగి నిలబడితే అసలు యేసుక్రీస్తు ఊహ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అనేది నీకు తెలియాలంటే నువ్వు కొంచెం ఆగాలి. నువ్వు ఏదో గొర్రెల మందలాగా ముందుకు వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ ఆగాలి? నీ జీవితంలో అనేక సార్లు నువ్వు ఆగి ప్రశ్నించుకోవాలి, అసలు నేను దేవునికి నచ్చినట్టుగా నడుస్తున్నానా లేదా. వాళ్ళు చూడండి, యేసుక్రీస్తు మొదటి నుంచి, యేసుక్రీస్తు ఆయన వాళ్ళని పిలిచినప్పటి నుంచి ఆయన మరలా పరలోక రాజ్యం వెళ్ళే వరకు వారి ధ్యాస అంతా భౌతికమైన రొట్టెలు, భౌతికమైన చేపలు, రొట్టెలు చేపలు, రొట్టెలు చేపలు అనేటే ఉంది. అదే నిజంగా ఒక వ్యక్తి దేవుని గురించిన ఆధ్యాత్మికంగా మారితే అతడు రొట్టెల గురించి, చేపల గురించి ఏం చేయడు? ఆలోచించడు. ఎందుకు ఆలోచించడు అంటే, ఆయన తన వాక్య ప్రారంభం అప్పుడు ఏమని చెప్పాడనంటే, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెదకండి. ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని అన్యజనులు వాటి గురించి ఆలోచిస్తారు, మీరు వాటి గురించి ఆలోచించొద్దని ముందే చెప్పేశాడు. అంటే ఏం తినాలి, ఎంత సంపాదించాలి, ఎంత కూడబెట్టాలి, ఈ ఆలోచన విధానానికి దేవుడు ఒక మాటలు చెప్పాలంటే చాలా అంటే చాలా వ్యతిరేకం. దేవుడు చాలా వ్యతిరేకం. కానీ ఈ రోజుల్లో మనం దాన్ని చాలా ఇష్టపడతాం, దాంట్లో దేవుడు కూడా భాగం ఇస్తాం, దేవుడు చాలా సంతోషపడుతున్నాడు అని అనుకుంటాం, కానీ కాదు. చూడండి, ఒక రోజులో మనం మరి కష్టపడకపోతే పనులు ఎలా జరుగుతాయని అంటే, ఇంకా నీకున్న ఆధ్యాత్మిక స్థితిని బట్టి నేను ఏమి చెప్పలేను. అది ఒక వ్యక్తికి ఉన్న ఆధ్యాత్మిక స్థితి మీద ఆధారపడుద్ది. నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే, నిజంగా పరిశుద్ధ వ్యక్తి అయితే, నిజంగా విశ్వాసంలో ప్రభు కోరుకున్న ఆలోచన విధానం కూడా నువ్వు వెళ్తే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించగలుగుతాడు. ఆ మాట అబద్ధమా? నిజం. మనుషుడు రొట్టె వల్ల కాదు, ఆయన నోటి నుండి వచ్చే
ప్రతి మాట వల్ల జీవించగలుగుతాడు. ఆ మాట నువ్వు నిజంగా అనుభవించాలని అంటే ఆయనకు నువ్వు అంతగా ఆయన్ను అర్థం చేసుకోవాలి. ఆయన లాంటి వాస్తవమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు రావాలి. అంటే మరి యేసుక్రీస్తు ఎప్పుడు రొట్టెలు తినలేదా? యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆహారం తినలేదంటే తిన్నాడు, కానీ ఎప్పుడు కూడా దాని గురించిన ప్రస్తావన ఆయనకి లేదు. ఆయన ప్రభు ఆ రోజు కూడా అదే అంటాడు, మీరు అంతసేపు ఏదో రొట్టెలు ఎలా మా దగ్గర రొట్టెలు లేవని ఆలోచిస్తారేంటి? 5 రొట్టెలు నేను 5,000 మందికి పంచలేదా? 7 రొట్టెలు 7,000 మందికి పంచలేదా? అరే నేను ఏదైనా చేయగలను, మీరు కంగారు పడద్దు, మీరు తొందర పడద్దు. అంటే ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఆయన ఎప్పుడు కూడా నిన్ను భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండమని ప్రేరేపించడు. అవన్నీ వాటంతట అవే నీ వెనక వస్తాయని ప్రభువు నీకు చెప్తున్నాడు. ఏంటి? భౌతికమైన విషయాల పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండడం, దాని కొరకు ప్రభు ఎప్పుడు నిన్ను ప్రేరేపించడు. ప్రేరేపించడం అనే మాటకు అర్థం ఏంటంటే వాటి మీద నువ్వు ఆసక్తి కలిగి ఉంచేటట్టుగా ఉండడం ఆయన పరిపూర్ణ ఇష్టము కాదు. చూడండి, పిల్లలు పెరిగి పెద్దయినాక వాళ్ళు మేము ఈ ఊర్లో ఉండం, మేము వేరే దేశానికి వెళ్ళిపోతాం, వేరే వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతాం, మేము అక్కడ పని చేసుకుంటాం, కొన్ని కోట్లు సంపాదిస్తాం అంటారు. కానీ ఆ తండ్రి యొక్క ఉద్దేశం అది కాదు. వాళ్ళకున్న ఆ పొలంలో 5 ఎకరాల పొలంలో కష్టపడి సాగు చేసుకొని ఆ 5 ఎకరాల పొలాన్ని చక్కగా చూసుకొని దాంట్లో వచ్చేది వాళ్ళందరూ కలిసి తినడం ఆ తండ్రికి ఇష్టం. కానీ వింటారా? వినరు. ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఆపుతాడో తండ్రి? ఆపడు. ఎప్పుడు కూడా తండ్రి ఎప్పుడు ఆపడు. అంటే ఈ ఆలోచన నీకు ఏం నేర్పిస్తుంది అని అంటే నువ్వేదో ఈ భూమి మీద నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను మంచిదే అనుకునే అన్నం. ఎందుకనంటే దేవుడు అనలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఈ భౌతికమైన రొట్టెలు వాళ్ళు తెచ్చినప్పుడు తినలేదా అంటే కొన్నిసార్లు తిన్నాడు, కొన్నిసార్లు తినలేదు. కానీ ఆలోచన ఏంటి? మీకు అర్థమవుతుందా? మీరు నాతో ఉన్నారా? కానీ ఆలోచన ఏంటి? ఆయనకు ఈ రొట్టెల మీద ధ్యాస లేదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ భౌతికమైన విషయాలు ఏంటి? భౌతికమైన విషయాలు చెప్పు. నువ్వు కష్టపడడం, నువ్వు సంపాదించడం, నువ్వు కుటుంబాలకి పోషించడం, లేకపోతే నువ్వు ఆస్తులు కూడబెట్టడం, నువ్వు ఇల్లులు కొనడం, నువ్వు ఇల్లులు కట్టడం, వీటన్నిటి మీద ప్రభుకి ఏం లేదు? ధ్యాస లేదు. అంటే దేవుని ధ్యాస అంతా ఎప్పుడు దేని మీద ఉంది? ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంది. అబ్బా, ఆత్మ సంబంధమైన విషయాలంటే మా పూట ఎలా గడుస్తుంది, మా పిల్లలు ఎలా పెద్దలు అవుతారని అంటే ఇంకా నీకు దేవుడు ఏం చేయలేడు. ఎందుకనంటే వాళ్ళ 153 చేపలు ధరికి తెచ్చేటప్పటికే ప్రభు ఏం చేసి పెట్టాడు? సిద్ధం చేసి పెట్టాడు. ఏమండి, వాళ్ళు 5,000 మంది భోజనం ఎలా పెడతామనే టయానికే ఓ చిన్నపిల్లడి దగ్గర 5 రొట్టెలు రెడీగా ఉంచాడు. అంటే ఈ ఆలోచన నీకు ఏం నేర్పిస్తుంది అంటే దేవుడు ఎలా ఆయనని పోషిస్తాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఎలా అయినా పోషిస్తే నేను ఆయన నడిపించినట్టు నేను నడుస్తాను అన్నాను, నువ్వు రెడీగా ఉండాలి. అర్థమవుతుందా? కానీ నీ బాధ్యతలు పెరిగిపోయాయి, నీ స్టాండర్డ్స్ పెరిగిపోయాయి. నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు? ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తా వచ్చాను కదా, మనకు 5 ఎకరాల పొలం ఉందిరా, 5 ఎకరాల పొలం చూసుకుందాం, వచ్చేది ఎంతో వస్తుంది, ఓ నెలకు 10,000 వస్తుందేమో, ఆ 10,000తో మనందరం కష్టపడి ఏదోలాగా ఈ భూమి మీద బతికేద్దాం, దేవుని స్తుతిస్తూ బతికేద్దాం అంటే నువ్వు ఎవరితో పోల్చుకుంటావు? మా ఇంటి పక్కడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఆ ఇంటి పక్కడేమో దుబాయ్ వెళ్ళిపోయాడు, వెనకంటిలోడేమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళందరూ పెద్దలు అయిపోతున్నారు. అమ్మ నాన్న వీళ్ళందరూ పెద్దలు అయిపోతున్నారు, వీళ్ళందరూ బిల్డింగ్లు కడుతున్నారు, వీళ్ళందరూ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నేను నువ్వు చెప్పిన 5 ఎకరాలు ఆ గుడ్లా కష్టపడతా కూర్చుంటే మనం బిల్డింగు కట్టలేము, ఇంకా బంగారము కొనలేము, ఇంకా మంచి సంబంధం కూడా. అప్పుడు ఏమంటాడు? అరే భవిష్యత్తు నీది, కానీ నీ ఇష్టం. అదే యేసుక్రీస్తు కూడా అదే చేస్తున్నాడు మన జీవితాల్లో కూడా. అంటే దేవుని పరిపూర్ణమైన ఉద్దేశం మనలో జరుగుతుందా? జరగట్లేదు. అంటే మిమ్మల్ని సోమరులుగా చేయాలని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుడు సోమరులకు దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు శత్రువు అనమాట. సోమరులకు ఎవడు? దేవుడు శత్రువు. నువ్వు సోమరుగా ఉండడం ప్రభు ఇష్టం కాదు, నువ్వు పని చేయాలి. కానీ ఆ పని దేని మీద నీ శక్తి పెట్టాలనంటే ఆత్మ సంబంధం విషయాల మీద పని పెట్టాలి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని చూడు వాక్యంలో కూడా ఏం చెప్తుందంటే ఈ యొక్క బాధ్యతల మీద నువ్వు ఏం చేయక్కర్లేదంట అని
వాక్యాన్ని అలా తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు తిని పడుకోమనడానికి కాదు నేను చెప్పేది, కానీ నీకున్న శక్తిని, నీకు 100 క్యాలరీల శక్తి ఉందనుకోండి, క్యాలరీ అంటారు శక్తిని, అంతేనా? ఈ 100 క్యాలరీల శక్తిని 99 నువ్వు దేని మీద పెట్టాలి అని ప్రభు ఉద్దేశం? దేవుని విషయాల మీదే పెట్టాలి. అంటే ఆత్మ సంబంధించిన విషయాల మీద పెట్టాలని దేవుని ఉద్దేశం. ఆ 1% నువ్వు వాడుకుంటే వాడుకో. ఇంకా నీకు దేవుని గురించి గొప్పగా శక్తి ఉందనుకో, 100కు 100% దేవునిది పెట్టమని దేవుని ఉద్దేశం. అయితే ఈ 100కు 100% పెడితే మరి నేనట్టా బతికేది, నా పిల్లలు అట్టా బతికేది అంటే ప్రభు బతికిస్తాడు, ప్రభువే పోషిస్తాడు. ఎందుకు పోషిస్తాడు? దానికి ఉదాహరణ ఏంటంటే ఇందా నుంచి చెప్తున్నాను, ఇప్పుడు 4వసారి చెప్తున్నాను. ఏంటి అంటే వాళ్ళు 153 చేపలు లాక్కొచ్చే లోపుకే ఇక్కడ ఏం పెట్టొచ్చాడు ఆయన? ఆహారాన్ని, కాల్చిన చేపల్ని, కాల్చిన రొట్టెలు వారి కొరకు ఆయన. మరి ఆ 153 చేపలు ఏమైనాయి అంటే పోయినాయి అంతే, మళ్ళీ వదిలేశారు. ఇంక ఎవడు అమ్ముకోవాలని కూడా ఎవడికి లేదు. 153 రకాల చేపలంట దానికి లాగలేకపోయారంట. అంటే కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఈ భూమి మీదంట దాదాపు తినగలిగిన చేపలు 153 రకాలంట. మీకు ఎన్ని రకాలు తెలుసు? ఒకసారి సాయిబాబా దగ్గరికి వెళ్దాం. ఎన్ని రకాలు తెలుసు అంటే బొమ్మడే తెలుసు, బంగారుతీకి తెలుసు, శీలవతి తెలుసు, బొచ్చె తెలుసు, కొరమేని తెలుసు, వాలుగు తెలుసు. ఇంకేం చెప్పండి? సీతాలు, ఇంకా మంచి మంచి నైపుణ్యమైన వాళ్ళు ఉన్నారు. జల్లగొంట్లు చాలా వరకు నమ్మొచ్చు. ఇది తప్పైనా తప్ప పెద్ద విషయం కాదు. ఏమంటే 153 రకాల తినగలిగిన చేపలు ఉన్నాయంట. అంటే తినగలిగిన ప్రతి చేప వాళ్ళకి వచ్చి పడింది. రొయ్య నుంచి, బొమ్మడాయి నుంచి, కొరమేని నుంచి, శీలవతి నుంచి అన్నీ 153 రకాలు పండి. అన్ని రకాలు పండి అవి కూడా ఎవరే ఇచ్చారు అంటే మీకు అర్థమవుతుందా? నీవు కష్టపడే కష్టంలో దేవుడే సాయం చేస్తాడు. నువ్వు ఈరోజు పనికి వెళ్తే అరే నా ఇష్టం ఇది కాదురా. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ దగ్గర వస్తా. నువ్వు ఊరోజులు వెళ్ళి అమెరికా వెళ్ళడం, నువ్వు కువైట్ వెళ్ళడం, లేకపోతే నువ్వు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి స్థిరపడడం మీ తండ్రికి పూర్తి ఇష్టమా అంటే పూర్తి ఇష్టం కాదు. అలా చెప్పి బస్సు ఎక్కించడం రాడా? వస్తాడు. ఒకవేళ అక్కడ నీకేమైనా డబ్బు సరే సెట్ చేయాలని సెట్ చేయడా? చేస్తాడు. కానీ ఆయన పరిపూర్ణ ఇష్టం ఏంటి? నువ్వు ఊర్లో ఉండడం, నువ్వు ఆ 5 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటా కళ్ళ ముందు నిలబడ్డావు. కానీ నువ్వు నిలబడడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు? ఇతరులందరితో, ఎదుటిన్నవాడితో పోల్చుకుంటావు, వెనకున్నవాడితో పోల్చుకుంటావు. ఇంకా నీ ఆశలన్నీ అమ్మ దేవుడు అంటాడు నేను నిన్ను పోషిస్తాను, కానీ నీ గొంతెమ్మ కోరికలు నేను తీర్చను. దేవుని ఉద్దేశం అది కాదు. ఎందుకంటే నీ గొంతెమ్మ కోరికలు తీరుస్తా ఆధ్యాత్మికంగా పైకి ఎదుగుతావనంటే పెద్ద డొల్ల, అది అవ్వదు. నా మాట అర్థమవుతుందా? నువ్వు ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. అందుకే పౌలు తెస్సలోనికీయులతో మాట్లాడుతూ అంటాడు మీరు శ్రమ పడుటకు నియమించబడ్డారు అంటాడు. ఆ మాటకు మనకు అర్థం తెలుసా? శ్రమ అంటే తెలుసా మీకు? తెలుసా? శ్రమ అంటే తెలుసా మీకు? చెప్పు, శ్రమ అంటే ఏంటి? శ్రమ పడుటకు నియమించబడ్డారంట. ఏమో కొంతమంది ఉండొచ్చు, ఒకళ్ళు ఇద్దరు. కానీ నీకున్న శ్రమలన్నీ దేవుడు పెట్టిన శ్రమలు కాదు, దేవుని కొరకు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు కాదు, నీ సొంతగా వ్యక్తిగతంగా నీవు తొందరపడి చేసుకున్న శ్రమలు. వాటికి పేతురు అంటాడు, పేతురు ఏమన్నాడు అంటే మీరేదో మనుషులు ఎవరు తీసుకురావద్దు, మీరేదో మీ సొంత ఆలోచనల వల్ల మీరు శ్రమలు పడి మీ సొంత నిర్ణయాల వల్ల మీరు కష్టాలు తెచ్చుకొని మేము దేవుని కోసం ఏదో శ్రమ పడుతున్నాం అనేట్టుగా మీరేం చేయొద్దు, ఆలోచించొద్దు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే మనల్ని దేవుడు ప్రభు నేను నీతోనే ఉంటా, కానీ నాకేం కావాలి? నేను కష్టపడినప్పుడు, నా మాట అర్థమవుతుందా? ప్రభు నేను నీతోనే ఉంటాను, కానీ నేను కష్టపడినప్పుడు, నేను 3 పూట్ల పనికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నట్టుగా అన్ని రకాలు నేను కొనుక్కోగలిగినంతగా నువ్వు నాకు ఇవ్వాలి అంటే మాత్రం దేవుడు ఇవ్వడు. అందుకే మనం తొందరపడతాం, అందుకే మనం కంగారు పడతాం, అందుకే మనం దేవుని మీద పెట్టాల్సిన ధ్యాస అంతా తీసుకెళ్ళి ఈ భౌతికమైన వాటి మీద పెడతాం. ఆలోచించు. కానీ అది దేవునికి పరిపూర్ణమైన ఇష్టం కాదు. ఎప్పుడైనా శిష్యుల్ని మీరు ఎందుకు రొట్టెల వెనకాల పడుతున్నారని ఎప్పుడే అన్నాడా? అనలేదు. వాళ్ళు పడతానే ఉన్నారు. ఆయన ఎప్పుడు అడిగినా మాకు రొట్టెలు లేవు, అదిగో రొట్టెలు లేవు, ఇదిగో చేపలు లేవు, ఇదిగో రొట్టెలు లేవు, ఇదిగో చేపలు లేవు, ఇలాగే నడిచారు.
కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఆయన ఆకాశం నుంచి మన్నా కురిపించగలడు, ఆయన ఆకాశం నుంచి పూరేళ్ళు రప్పించగలడు, ఆయన 5,000 మందికి 5 రొట్టెలు పంచేసి పెట్టేసేయగలడు, 7,000 మందికి 7 రొట్టెలతో కడుపు నింపగలడు. ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటిని ఒక తూకంలో పెడితే మరొక తూకంలో అన్నిటికన్నా బరువు తేలే ఒక మాట ఉంటుంది. ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. ఇంత మాటలు, ఇంత శక్తివంతమైన మాటలు దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటి అంటే మనము దేవునికి ఆయన సంబంధమైన విషయాల పట్ల ఎప్పుడు ధ్యాస కలిగి ఉండడం ఆయన యొక్క ఉద్దేశం. కానీ ఉండగలమా? ఒప్పుకోవచ్చు కదా, ఉండగలుగుతారా? అలాగా వినపడుతుందా? మీకు ఇప్పుడే వినపడట్లేదంటే మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఇంకా దేవుడు కోరుకున్నట్టు 24 గంటలు ఉందనుకోండి, 24 గంటలు దేవునికి ఇవ్వగలిగినంత, ఆయనకు అర్పించగలిగినంత యోగ్యుడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడు అని అంటే నీ జీవితంలో నీకు రోజులో 24 గంటలు ఉంటే ఆ 24 గంటలు తీసుకెళ్ళి ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టేయగలిగినంత యోగ్యుడు. నువ్వు ఏ విషయాలు తీసుకురావద్దు. కుటుంబాన్ని పోషించుకోమన్నాడు కదండి, లేకపోతే కష్టపడి పని చేయమన్నాడు కదండి నేనంటే అదంతా దేని బట్టి చెప్పాడంటే మీరు మాట వినరు కాబట్టి చెప్పాడు, మీ మూర్ఖత్వాన్ని బట్టి చెప్పాడు, మీకు దేవుడి మీద అంత ధ్యాస ఉండదు కాబట్టి చెప్పాడు. కానీ ఆయన అసలు ఉద్దేశం ఏంటి? మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండుటకే మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. దేనికోసం మనల్ని భూమి మీద ఉంచాడు? ఎల్లప్పుడు ఉండడం కోసమే. కానీ ఒక్కసారి పెళ్లి చేసుకో, ఎల్లప్పుడు ఆయనతో ఉండగలుగుతావా? పౌలు అదే చెప్పాడు. ఇదిగో మీరు వివాహం చేసుకుంటే నేను ఆమెను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తావు, నువ్వు వివాహం చేసుకుంటే ఈయన నేను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తావు. అందుకే సఖ్యమైతే మీరు నా వలె ఉండుట మంచిది, కానీ నేను అది ఆజ్ఞగా చెప్పట్లేదు అంటాడు. అంటే దేవుని యొక్క వాస్తవ ఉద్దేశం ఏంటి అని అంటే నువ్వు ఈ భౌతికమైన విషయాల పట్ల నువ్వేం చేయాలి? శ్రద్ధ తగ్గించాలి, ఆసక్తి తగ్గించాలి. ఇది ఒకే రోజులో, నేను ఇందాక చెప్పాను కదా, ఒకే రోజులో నీకున్న 100 క్యాలరీల శక్తిని దేవుని కోసమే వాడడం అవ్వదు. ఒక రోజు వాడగలుగుతావు, రెండో రోజు వాడగలుగుతావు, మూడో రోజు తుర్రుమని పారిపోతావు. ఎందుకంటే ఏమండి నేను వాళ్ళని చూస్తున్నాను, నా కళ్ళ ముందు అందరూ కనిపిస్తున్నారు, అందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు, నేను దేవుడు అంటే నాకు అదే తెల్ల చొక్కా అదే తెల్ల ప్యాంట్ మళ్ళీ ఉతుక్కొని వేసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు తింటానో ఎలా తింటానో కూడా నాకు అర్థం కావట్లేదు అని నువ్వు కంగారు పడతావు. దాన్ని నేనేం చేయలేదు. కానీ నువ్వు ఎలా మారాలి అని అంటే సాధ్యమైనంత వరకు వీటి మీద, అంటే వేటి మీద, భౌతికమైన వాటి మీద ఆసక్తి తగ్గించి దేవుని పట్ల ఆసక్తి పెంచుతూ ఉండాలి. ఒకే రోజులో నువ్వు ఈ భూమి మీద పనులన్నీ వదిలేసి దేవునితో ఉండగలవా అంటే నీకున్న ఆలోచన బట్టి నువ్వు ఉండలేవు. నువ్వు ఒప్పుకోవాలి, అది కూడా ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. దేవుడి మీద నువ్వు అంత పూర్తిగా ధ్యాస పెట్టగలవా అంటే పెట్టలేవు. కానీ ఏం చేయొచ్చు అని అంటే దినం వెంబడి దినము, రోజు వెంబడి రోజు ఏం చేయాలంటే ఈ పనులన్నిటిని తగ్గించుకొని దేవుని పట్ల నీ ధ్యాసను పెంచాలి. అర్థమవుతుందా? అంటే ఒకప్పుడు 3 పూటల పనికి వెళ్ళేవాడు నువ్వు ఏమవ్వాలనంటే 1 పూట పనికి వెళ్ళి 2 పూటలు ప్రభు సన్నిధిలో గడపాలి. ఎంతగా మారిపోవాలనంటే ఒకప్పుడు ఆదివారం వరకు పనికి వెళ్ళి నువ్వు ఏం చేయాలి? బుధవారం వరకే పనికి వెళ్ళి బుధవారం నుంచి దేవుని పనిలో తిరగాలి. ఇది దేనికోసం తీసుకోకూడదు అని అంటే బుధవారం వరకు పనికి వెళ్ళి బుధవారం నుంచి పడుకునేదానికి తీసుకోకూడదు. ఇది ఇక్కడ దేవుని మందిలో గడపడం, దేవుని పని చేయడం కాదు, దేవుని మందిలో గడపడం కాదు దేవుని పని పూర్తి ఉద్దేశం. దేవుని పని చాలా ఉంది, దేవుని గురించి ఆలోచించడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఏం చేస్తున్నావు? వింటున్నాం అంతే. ఈరోజు ఇదేదో దేవుని పని చేస్తున్నావు అనుకోవద్దు. వినడం దేవుని పనే కదని అంటే నేనేం చేయలేను. దేవుని పని చేయట్లేదు, మీరు ఏం చేస్తున్నారు? సెలవు కాబట్టి ఇంకా అలా అంటే మరీ ఇబ్బంది అయిపోద్ది. కానీ వింటున్నారు, కూర్చున్నాం, ఖాళీగా ఉన్నాం, వింటున్నాం అంతే. ఇక్కడ ఇది చాలామంది ఆదివారం నేను 2 గంటలు దేవుని మందిలో గడిపానండి అంటారు. మంచిదే అలా అనుకో, కానీ నువ్వు దేవునికి సమయం ఇవ్వలేదు. దేవునికి సమయం ఇవ్వడం అంటే వాక్యం వినడం కాదు. దేవుని సమయం విన్నదాన్ని వెళ్ళి ఏం చేయడం అట్లా అంటే నీ పొట్ట నింపుకోవడం కాదు. ఆ పొట్టలో నింపబడిన దాని అంతటిని ఏం చేయాలి? నువ్వు పనిలో పెట్టడానికి పని అంటారు.
తినడానికి పని అంటారు ఎవరైనా? ఇప్పుడు మీరు చేసేది ఏంటి? తింటున్నారు. ఇది కూడా దేవుని పని అనుకుంటే నేను ఏం చేయలేను. దేవుని ప్రభువా, నేను ప్రతి ఆదివారం నీ మందిరానికి రాలేదా? ప్రభువా, నేను ప్రతి శుక్రవారం మందిరానికి రాలేదా? ప్రతి శనివారం నీ సన్నిధిలో ప్రార్థన చేయలేదా అంటే, అరే ఇది నువ్వు తింటున్నాను కూడా పనిలా చెప్తే ఇక నేను ఏం చేసేది? తినడం పని కాదు, తిన్న తర్వాత పని ఉంటుంది. కానీ చాలామంది నిద్ర ఉంటుంది, చాలామంది నిద్రపోతున్నారు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఈరోజు ఎవరు పడుకోవట్లేదులే, కానీ దేవుని సన్నిధిలో అసలు దేవుని విషయాల్లో వాక్యాన్ని విని ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు. అంటే వాక్యాన్ని తిని పడుకున్నారు, వాక్యాన్ని తిని పడుకుంటున్నారు, వాక్యాన్ని తిని పడుకున్నారు. వాక్యం తిన్నవాడు ఏం చేయాలి? పని చేయాలి. వాక్యాన్ని తిన్నవాడు పని చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని తిని పడుకుంటే ఏమవుతుందంటే ఆ వాక్యం నువ్వేం చేస్తావు తెలుసా? కక్కేసుకుంటావు. అవునా కదా? నీకు ఎటు వెళ్ళట్లేదు అనుకో, ఈ కడుపులో తిన్నది పడితే పంపించేస్తుంది, నడుము చుట్టూ రౌండ్ వేస్తుంది, లేకపోతే బొగ్గుల చుట్టూ రౌండ్ వేస్తుంది. ఇంకా 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 కుదిరలేవు అనుకో, ఇంకా నువ్వు తింటానే కూర్చున్నావు అనుకో, కక్కేసుకుంటావు. అలాగా ఈరోజు నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యాన్ని తిన్నా నీ జీవితంలో మార్పు రావట్లేదు అని అంటే నువ్వు తింటున్నావు తప్ప ఏం చేయట్లేదు? పని చేయట్లేదు. ప్రభా నీ పని ఏంటి అని అంటే ముందు నువ్వు ఆ పనులు ఆపాలి, అప్పుడు దేవుడు నీకు ఆయన పని ఏంటో చెప్తాడు. అంటే ఇది ఆల్రెడీ కుటుంబ వ్యవహారంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను చెప్పేది నీకు ఇతరులు బాధపెట్టమని కాదు, కానీ శక్యమైనంత వరకు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేసి ఈరోజు వాక్యం విని ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు నేను దేవుని పని చేస్తానంటే నువ్వు చేసుకున్న వాళ్ళు ఏమైపోవాలి? నువ్వు కన్నవాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి ఎలాగో బురదలో కాలేసావు కాబట్టి ఏం చేయాలి? ప్రభువు క్షమాపణ అడిగి, ప్రభువా నువ్వు కోరుకున్న విధానంలో నేను లేను, పూర్తిగా నీతో నేను గడపలేకపోతున్నాను, కానీ సాధ్యమైనంత వరకు నన్ను ఏం చేయి, రోజుకు నీకు సమయం ఇవ్వడానికి నాకు అవకాశం ఇవి. రోజుకి కనీసం ఒక 6 గంటలు. విచిత్రంగా ఉందా? కనీసం 6 గంటలు అరగంటలు ఈ బేరాలు వద్దు మనకి. దేవునితో కనీసం ఎంతసేపు గడపాలి? 6 గంటలు గడిపినా అది తక్కువ. ఎందుకంటే దేవుడు ఎంత యోగ్యుడు? 24 గంటలు గడపగలిగినంత యోగ్యుడు. అలాంటి దేవుడికి నువ్వు 24 గంటలు ఇవ్వట్లే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మునిగిపోయావు. ఆల్రెడీ మునిగిపోయిన దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను సూక్తులు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఆల్రెడీ నీకు లెవర్ కొట్టేసింది. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి మందు తాగొద్దానంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎంతో కొంతలో ఏం చేయాలి? 24 గంటలు ఇచ్చే టైము నీ దగ్గర లేదు. అంత మనిషిగా ఇప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు నువ్వు ఖాళీ మనిషివా? నిండు మనిషివా అయిపోయావు, ఫుల్ బిజీ అయిపోయావు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? కనీసం 6 గంటలు. ఎంతసేపు? 6 గంటలు దేవునికి ఇవ్వగలుగుతావా? 6 గంటలు దేవునితో గడిపి దేవునితో సహవాసం చేసి దేవుని కొరకు 6 గంటలు వెచ్చించగలిగితే కొంతలో కొంత సూక్ష్మంలో మోక్షంలాగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని దేవుడు అలాగే కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నువ్వు చేసేవి ఏవి దేవుడికి ఏం పెద్ద విషయం కాదు. నువ్వు చాలా కష్టపడి నువ్వు చాలా డబ్బు సంపాదించి ఆ డబ్బు అంతా తీసుకొచ్చి దేవుని మందిలో కూడబెట్టు. అవన్నీ పాస్టర్ సంతోషిస్తాడు, సంఘస్థులు సంతోషిస్తారు, క్రైస్తవులందరూ ఏమండి వాళ్ళంటండి మందిరాలకి స్థలాలు ఇచ్చారంటండి, మందిరం కోసం పొలాలు అమ్మారంటండి, మందిరం కోసం అది చేశారంటండి, దేవుని కోసం అంత డబ్బు ఇచ్చారంటండి అని అనుకుంటారు. కానీ దేవుడు అలా నిన్నేమేమన్నాను అని అడుగుతాడు. ఆ రోజు 12 మంది వెళ్ళి 12 రొట్టెలు తీసుకొస్తే దేవుడు ఏమన్నాడు? నా ఆహారం ఇది కాదు అన్నాడు. ఏమన్నాడు? నా ఆహారం ఇది కాదు అన్నాడు. అంటే దేవుని సంతోషం ఎక్కడుంది? ఈ భౌతికమైన రొట్టెల్లో లేదు. సమరయ స్త్రీ తీర్చింది ఆయన ఆకలి. సమరయ స్త్రీ గుర్తించింది. ఎలా గుర్తించింది అని అంటే వీళ్ళు 12 మంది పరమానంద శిష్యుల్లాగా వెళ్ళి ఒక్క రొట్టె తీసుకురావడానికి, ఆయనకు ఒక్క రొట్టె తీసుకురావడానికి 12 మంది వెళ్ళారు. ఇలా ఈ భౌతికమైన రొట్టెలు తీసుకురావడానికి సమరయ స్త్రీ వెళ్ళలేదు. ఆమె సరాసరి వెళ్ళి ఎంతమంది తీసుకొచ్చింది? ఊరి వారందరినీ ఎలా తీసుకురాగలిగింది? ఏ అనుభవం గుండా వెళ్తే మనం అందరినీ తీసుకురాగలుగుతాం? ఏ అనుభవం గుండా